ఫ్రెండ్స్, ఈ చిన్న బాలు ఒక జైల్లో పనిచేస్తుంటుంది. ఒక రోజు అక్కడ ఉన్న ఒక బటన్ను అనుకోకుండా నొక్కేస్తుంది. అప్పుడు పైభాగంలో పెట్టి ఉన్న బట్టలన్నీ ఒక్కసారిగా కిందకి పడుతుంటాయి. అవన్నీ బాలు పైనే వచ్చి పడుతుంటాయి. బాలు ఏమీ ఆలోచించకుండా అన్ని బట్టల్ని వాషింగ్ మెషిన్ లో వేసేస్తుంది. తొందరలో తన బట్టలు కూడా తీసేసి అందులోనే వేసేస్తుంది. అప్పుడు ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది, తనకు ఎంతో ఇష్టమైన ఎర్రటి జుట్టు గుండు కూడా మెషిన్ లోకి వెళ్లిపోయిందని. దాన్ని తీసేందుకు బాలు దగ్గరకు వస్తుంది. కానీ అప్పటికి మెషిన్ హ్యాండిల్ విరిగిపోయి ఉంటుంది. లోపల ఉన్న నీరు మొత్తం ఎర్రగా మారిపోతుంది. దాని ప్రభావంగా జైల్లో ఉన్న ఖైదీలందరికీ ఎర్ర రంగు యూనిఫామ్ వేసుకోవాల్సి వస్తుంది. అది చూసి ఒక పెద్ద బలమైన ఖైదీ బాలును కోపంగా చూస్తుంటాడు. కానీ బాలు ఏమీ పట్టించుకోకుండా నిశ్శబ్దంగా వెళ్లి భోజనం చేయడానికి కూర్చుంటుంది. ఆహారం చాలా బాగోలేక మొదటి ముద్ద నోట్లో పెట్టగానే వాంతి వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. బాలు మర్యాదగా ఫిర్యాదు చేస్తుంది. అప్పుడొక ఖైదీ దగ్గరకు వచ్చి రసోయితో గొడవ పడొద్దు అని హెచ్చరిస్తుంటాడు. కానీ కొంతమంది తెలివైన ఖైదీలు నువ్వు ఆహారం మారిస్తే అందరికీ మేలు జరుగుతుంది అని చెప్పుకుంటుంటారు. అందరి మంచి కోసం బాలు ముందుకు రావడానికి సిద్ధపడుతుంది. బాలు నేరుగా వంటగదికి వెళ్లి రసోయిని మర్యాదగా పలకరిస్తుంది. అన్నా, ఈ ఆహారం కాస్త మెరుగుపడితే బాగుంటుంది అని చెప్తుంది. ఇప్పటికే చిరాకులో ఉన్న రసోయి మరింత కోపపడుతుంటాడు. అదే సమయంలో అనుకోకుండా బాలు చేతిలోంచి కెచప్ బాటిల్ కింద పడిపోతుంది. చుట్టూ అంతా ఎర్రగా చిందిపోతుంది. అది చూసిన ఖైదీలంతా భయపడి టేబుళ్ల కింద దాక్కుంటారు. కోపంతో రసోయి బాలులు పట్టుకుని ఈ రోజు రాత్రి భోజనంలో బాలు మాంసమే ఉంటుంది అని గట్టిగా అరుస్తుంటాడు. భయంతో వణికిపోతున్న బాలు వెంటనే ఒక రొట్టె తీసుకుని దానిపై జామ్ రాసి రసోయి నోట్లో పెట్టేస్తుంది. రుచి చూసిన వెంటనే రసోయి కోపం తగ్గిపోతుంది. ఆనందంగా నవ్వుతూ ఈ రోజు నుంచి నువ్వు నా సహాయకుడివి, నిన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు అని చెప్తుంటాడు. ఇద్దరూ నవ్వుకుంటూ మంచి స్నేహితులవుతుంటారు. తర్వాతి రోజు బాలు రసోయి ఇద్దరూ కలిసి సంత్రాల జ్యూస్ బ్రెడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు. బాలు తన ముక్కుతో మంచి సంత్రాలు ఎంచుకుంటుంది. రసోయి వాటి రసం తీస్తుంటాడు. చక్కగా చక్కెర కలిపి మరిగించాక రుచికరమైన జ్యూస్ తయారవుతుంది. భోజన సమయంలో అందరికీ ఆరెంజ్ శాండ్విచ్లు వస్తుంటాయి. ఖైదీలంతా సంతోషంగా తింటుంటారు, చప్పట్లు కొడుతుంటారు. ఆ రోజు నుంచి బాలు రోజు కొత్త కొత్త వంటకాలు చేస్తుంటుంది. జైలు ఒక సరదా ప్రదేశంగా మారిపోతుంది. కొంతకాలం తర్వాత బాలుకి తన కుటుంబం చాలా గుర్తుకు వస్తుంది. అందుకే తన స్నేహితులతో కలిసి జైలు నుంచి బయటపడే ఒక ప్లాన్ వేస్తుంది. రాత్రి అందరూ కలిసి ఒక సురంగం ద్వారా నడుస్తూ పైపుల మధ్యగా వెళ్లి లాండ్రీ రూమ్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి ఒక పెద్ద వండిని నెట్టుకుంటూ వెళ్తుంటారు. బాలు గడియారపు టవర్ ఎక్కుతుంటుంది. ఊగిసాలే పెండ్యులం పట్టుకుని పైకి ఊగుతుంటుంది. అక్కడ ఉన్న తాళం తీసుకువస్తుంది. తర్వాత డైనింగ్ హాల్ కి వెళ్లి టేబుల్ క్లాత్, గ్యాస్ సిలిండర్ తీసుకువస్తుంది. అందరూ పైకప్పుపై చేరుకుంటారు. టేబుల్ క్లాత్ తో ఒక పెద్ద గుబ్బలా తయారు చేస్తుంటారు. గ్యాస్ తో వేడిగాలి నింపగానే అది హాట్ ఎయిర్ బెలూన్ లా ఆకాశంలోకి ఎగురుతుంటుంది. అందరూ అందులో కూర్చుని జైలు నుంచి స్వేచ్ఛగా బయటపడుతుంటారు. చివరికి బాలు తన ఇంటికి చేరుకుంటుంది. తన కుటుంబాన్ని చూసి చాలా ఆనందపడుతుంది. ఇలా చిన్న బాలు కథ సంతోషంగా ముగిస్తుంది. ఫ్లవర్.